నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నీట్ వివాదంపై విచారణ జరపనుంది. పరీక్ష రద్దు చేయాలని వద్దని 40కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇప్పటికే దీనిపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ తన నివేదికను సుప్రీంకు సమర్పించింది. దాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. నీట్ పరీక్ష రద్దుకు కేంద్రం వ్యతిరేకంగా ఉంది. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కేంద్రం అంటోంది. మాల్ ప్రాక్టీస్ కేవలం కొన్ని సెంటర్స్కే పరిమితమని చెబుతోంది. కొన్ని కేంద్రాల్లో మాత్రమే మాల్ ప్రాక్టీస్ జరిగిందని అంటోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా అక్రమాలు జరగలేదని వాదిస్తోంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం గత విచారణ సమయంలో పేపర్ లీక్ అయింది అనటానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయని అంది. ఏ స్థాయిలో జరిగిందో తేల్చాలని ఎన్టీఏను ఆదేశించింది. దీంతో నేటి విచారణలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఉత్కంఠను రేపుతోంది.